పెండింగ్ క్లాసెస్ కంప్లీటా? చెయ్యలేదు కాదు, మళ్ళీ చెయ్యాలి. ఐటీ రిటర్న్స్ ఏమైనా వర్క్స్ ఏంటి? ఐటీ రిటర్న్స్ ఉండి కొంచెం చేయలేకపోతున్నాను సార్, చేస్తాను సార్. అవునా, ఓకే. లక్ష్మి మీరండి, లక్ష్మి రమేష్ చేశారా మీరు? మ్యూట్ ఓపెన్ చేయట్లేదు. ఓకే, ఓకే గైస్, డన్. పెండింగ్ ఉంటే ఏమైనా కవర్ చేసేయండి, లేట్ చేయొద్దు. ఓకే, సో టుడే చూడండి, ఎస్ఏపిలో జిఎస్టి కాన్సెప్ట్కి మనం వెళ్తున్నాం. జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది. సో మెయిన్ అనమాట. ఈ ఎస్ఏపి అంటే ఏంటి, వీటికి సంబంధించిన కాంపోనెంట్స్ ఏమున్నాయి, తర్వాత బెనిఫిట్స్ ఏమున్నాయి, ట్యాక్స్ అథారిటీస్ ఏమున్నాయి, ఓకే, స్లాబ్స్ ఏమున్నాయి, వీటన్నిటిని కూడా ఒకసారి మనం చూద్దాం. ఓకే, పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయి. లైక్ మళ్ళీ కనబడుతుందా పీపీటీ? ఓకేనా? కనపడుతుంది. యా, చూడండి, జిఎస్టిలో మన అజెండా చూస్తే ఓవర్ వ్యూ ఆఫ్ జిఎస్టి, టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్, ఓకే, ఇంట్లో పెట్టుకునే నాయిస్ వస్తుంది. బెనిఫిట్స్ ఆఫ్ జిఎస్టి, ప్రజెంట్ స్ట్రక్చర్, జిఎస్టి కాంపోనెంట్స్, జిఎస్టి నంబర్, కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, జిఎస్టి స్లాబ్స్, ఓవర్ వ్యూ ఆఫ్ జిఎస్టి కాన్ఫిగరేషన్స్. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నామండి. ఓకే, డన్. ఫస్ట్ వన్ చూడండి, జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఏంటి అంటే ఫ్రాన్స్, 1954లో. తర్వాత ఆ కంట్రీస్ చూసి 160 కంట్రీస్ కూడా జిఎస్టిని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. బట్ ఈ కాన్సెప్ట్ని మొదటగా మన ఇండియాలోకి తీసుకొచ్చిన పర్సన్ ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి. ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అది తీసుకురాలేకపోయారు. జిఎస్టి ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు జరిగింది ఇండియాలో అంటే ఎవరి ద్వారా అంటే పిఎం నరేంద్ర మోడీ ద్వారా 1 జూలై 2017లో మనకి ఇండియాలోకి జిఎస్టిని తీసుకొచ్చారు. ఎందుకు నీకు జిఎస్టి ఉపయోగపడుతుంది అనే కాన్సెప్ట్ చూసుకుంటే, మనకి యాక్చువల్గా ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్, లగ్జరీ, తర్వాత ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, తర్వాత బెనిఫిట్స్ ట్యాక్స్ ఇలాంటివి వస్తాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద జిఎస్టి వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద జిఎస్టి. దీనికి ఏంటి, ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద జిఎస్టి వస్తుందని చెప్పాం. ఓకే, ఈ వేటి మీద ఈ జిఎస్టి పడుతుందంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఈ జిఎస్టి అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఎవరి దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు సార్ అంటే కన్జ్యూమర్స్, లైక్ కస్టమర్స్ నుంచి జిఎస్టి హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు, కట్ చేసుకుంటారు. ఓకే, సో అది మనకి ఎందుకు ఈ జిఎస్టిని తీసుకొచ్చారు, దేశం మొత్తం మీద 1 నేషన్ 1 ట్యాక్స్ ఉండాలి. సో ఇప్పుడు ఏపీలో ఒక పర్సంటేజ్, తెలంగాణలో ఒక పర్సంటేజ్, కర్ణాటకలో ఒక రకంగా, మహారాష్ట్రలో ఒక రకంగా ఉండకూడదు. దేశం మొత్తం మీద ఏ ప్రోడక్ట్ ఎక్కడ కొనినా అమ్మినా సేమ్ పర్సంటేజ్ ఉండాలి అనేది మెయిన్ ఉద్దేశం. ముందు వ్యాట్లో ఉన్నప్పుడు 2005 వ్యాట్ వచ్చింది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఏపీలో ఒక పర్సంటేజ్ ఉంటుంది ఐటమ్, మహారాష్ట్రలో ఒక పర్సంటేజ్, గుజరాత్లో ఒక పర్సంటేజ్, ఓకే, తమిళనాడులో ఒక పర్సంటేజ్, కర్ణాటకలో ఒక పర్సంటేజ్, అలా ఉండేది. అలా లేకుండా మనకి ఏం చేశారు, జిఎస్టిలో అన్ని ఒకటే రకమైన స్లాబ్స్ ఉండాలని తీసుకొచ్చారు. ఓన్లీ కెనడా, బ్రెజిల్, ఇండియా ఈ 3 దేశాల్లోనే డ్యూయల్ జిఎస్టి స్ట్రక్చర్ ఉంది. యూనిఫైడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేసుకునేది సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకుంటుంది అమౌంట్, స్టేట్ గవర్నమెంట్ తీసేసుకుంటుంది ఈక్వల్గా. ఎవరి దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ కారు, దాన్ని డ్యూయల్ సిస్టమ్ అంటాం. యూనిఫైడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, దాన్ని యూనిఫైడ్ అంటారు. ఓకే, సో ఇది ఓన్లీ కెనడా, బ్రెజిల్, ఇండియాలో మాత్రమే డ్యూయల్ సిస్టమ్ ఉంది. ఫిట్స్, సో
ముందు చాలామంది ఇల్లీగల్గా ఎక్కువగా బిజినెస్లు చేసేవాళ్ళు. ఈ జిఎస్టీ రావడం వల్ల ట్యాక్స్ సింప్లిఫై అయింది, మనం రిటర్న్స్ అప్లోడ్ చేయడానికి చాలా సింపుల్ అయింది. సో తర్వాత ఇండియాలో ఎక్కువగా ట్రేడింగ్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి అది ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఎకనామిక్ గ్రోత్ పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఇల్లీగల్గా బిజినెస్ చేసే వాళ్ళకి సెట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసే బిజినెస్ మీద గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేయడం జరుగుతుంది, అది గమనించాలి. సో అది తర్వాత మనకి ట్యాక్స్ స్ట్రక్చర్. సెంట్రల్ ట్యాక్స్ కింద ఎక్సైజ్, సర్వీస్, ఏడీజీ, సర్చార్జ్, సెస్, సివిడి, ఎస్సిడి ఇవన్నీ మిక్స్ చేశారు. స్టేట్ ట్యాక్స్ కింద వ్యాట్, సిఎస్టీ, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జెస్, ఎంట్రీ ట్యాక్స్ ఇవన్నీ మిక్స్ చేశారు. అంటే ముందు ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కలెక్ట్ చేసుకునేవాళ్ళు. ముందు 15 ట్యాక్స్లు ఉన్నాయి, అవన్నీ తీసేసి ఏం చేశారు, ఇప్పుడు 3 ట్యాక్స్లు పెట్టారు. అవి ఏంటి సార్ అంటే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ అంటారు. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటాం. హెచ్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్తుంటాం. ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అని చెప్తాం. సార్ ఎప్పుడు సార్ ఇది పడుతుంది అంటే ఏపీలోనే పర్చేజ్ చేసి ఏపీలోనే సేల్స్ చేస్తే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. సో తర్వాత అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే అదర్ స్టేట్కి సేల్ చేస్తే ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేసినాం, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. కర్ణాటకకు సేల్ చేసినాం, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. కడపలో పర్చేజ్ చేసినాం, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ పడుతుంది. వైజాగ్కి సేల్ చేసినాం, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ పడుతుంది. గుంటూరులో పర్చేజ్ చేసావు, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ పడుతుంది. ఒంగోలులో సేల్ చేసావు, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ పడుతుంది. శ్రీకాకుళంలో పర్చేజ్ చేసావు, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ పడుతుంది. చిత్తూరులో సేల్ చేసావు, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ పడుతుంది. తమిళనాడు నుంచి పర్చేజ్ చేసావు, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. గుజరాత్కు సేల్ చేసినావు, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. సో ఇదనమాట. తర్వాత చూడండి, ఈ 3 ట్యాక్స్లలో ప్రీవియస్ ఉన్న ట్యాక్సెస్ అన్నిటినీ వేటిలో ఏమి కలిపారు అంటే చూడండి, సిజిఎస్టీ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీజీ, సర్చార్జ్ అండ్ సెస్ ఈ 4 కలిపి సిజిఎస్టీలో మిక్స్ చేసి ఒక సిజిఎస్టీగా మార్చారు. హెచ్జిఎస్టీ కింద వ్యాట్, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జ్ అండ్ ఎంట్రీ ట్యాక్స్ ఇవన్నీ కలిపి హెచ్జిఎస్టీలో మిక్స్ చేశారు. ఐజిఎస్టీ కింద సిఎస్టీ, సివిడి అండ్ ఎస్సిడి ఈ 2 మిక్స్ చేసి ఐజిఎస్టీ కింద కలిపారు. ముందు ఇన్ని ట్యాక్సెస్ ఉండేటివి అవన్నీ తీసేసి ఈ 3 మిక్స్ చేశారు అంతే. ఎగ్జాంపుల్, లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ 2 ఆంధ్రప్రదేశ్నే. ఛార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఏం పడుతుంది, ఇంట్రా స్టేట్ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. తర్వాత లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర, తెలంగాణ. ఛార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంటర్ స్టేట్ అంటే ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది, ఐజిఎస్టీ ట్యాక్స్. తర్వాత జిఎస్టీ నెంబర్ 15 డిజిట్స్తో జిఎస్టీ నెంబర్ ఉంటుంది. ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్ అంటాం. మన ఆంధ్రప్రదేశ్ మన ఇండియా మ్యాప్ ఉంది, జమ్మూ కాశ్మీర్ నుంచి 37 నెంబర్ వరకు ఒక్కొక్క రాష్ట్రానికి 2 డిజిట్స్తో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ కోడ్ ఇచ్చింది. 01 అంటే జమ్మూ కాశ్మీర్, 07 అంటే ఢిల్లీ, 37 అంటే ఆంధ్రప్రదేశ్, 36 అంటే తెలంగాణ, ఓకే. 29 అంటే మనకి 33 అంటే తమిళనాడు, 29 అంటే కర్ణాటక. అట్లా ఒక్కొక్క నెంబర్ 01 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు ఒక్కొక్క స్టేట్ కోడ్కి ఒక 2 డిజిట్స్ నెంబర్ ఇచ్చింది. తర్వాత 10 వచ్చేసి పాన్ నెంబర్, ఎంటిటీ కోడ్ డిఫాల్ట్ Z1 ఇవి డిఫాల్ట్. చెక్ కోడ్ లాస్ట్లో ఆల్ఫాబెట్ అయినా ఉంటుంది, నెంబర్ అయినా ఉంటుంది. ఇలా 15 డిజిట్స్తో ప్రతి ఒక్క ఇండియన్ బిజినెస్ మ్యాన్కి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. తర్వాత హెచ్ఎస్ఎన్, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమరికల్చర్ అంటాం. మన ఇండియాలో ఉన్న ప్రతి ప్రోడక్ట్కి హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్, మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్, ఓకే. తర్వాత ఒక్కొక్క వ్యాపారాన్ని బట్టి ఒక్కొక్క బిజినెస్కి ఒక్కొక్క హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది 6 డిజిట్స్ లేదా 4 డిజిట్స్తో గవర్నమెంట్ అలాట్ చేస్తుంది, ఓకే. సో అది రిజిస్ట్రేషన్ ప్రాసెస్.
ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే కొత్తగా ఏమేమి ఉండాలి? కంపెనీ నేమ్, అడ్రస్, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, టిన్ నెంబర్ ఆర్ సిన్ నెంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్. ఇలా చాలా అంటే చాలా ఉంటాయన్నమాట. ఓకే, ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలి అంటే స్లాబ్స్ చూడండి. జిఎస్టీ రేట్స్ ఆఫ్ ఆల్ గూడ్స్ ఇన్ ఇండియా 0%, 5%, 12%, 18%, 28%. సో ఈ పర్సంటేజ్లో మనకి ఆటోమేటిక్గా ప్రోడక్ట్స్ అనేది ఉంటాయి. ఎగ్జామ్టివ్ కింద సమ్ గూడ్స్ వస్తాయి, 5% కింద కొన్ని గూడ్స్ వస్తాయి, 12% కింద కొన్ని గూడ్స్, 18% కింద కొన్ని గూడ్స్, 28% కింద కొన్ని గూడ్స్ ఉంటాయి. ఇవన్నీ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. 28, 18కి, 18కి, 12కి, 12కి, 5కి, 5కి 0కి పోతాయి. ఎవరైతే లగ్జరీ వస్తువులు వాడతారో వాళ్ళకి సెస్, అడిషనల్ సెస్ కూడా పడతాయి. ఇప్పుడు యాపిల్స్, వెజిటేబుల్స్ ఉంటాయి, అవి మీరు రోడ్ల మీద పర్చేజ్ చేస్తే 0%. అవే ఐటమ్స్ మీరు స్పెన్సర్లో అట్లా పర్చేజ్ చేశారనుకోండి 5% అలా తీసుకుంటారు. అంటే అక్కడ ప్యాకింగ్, ఇక్కడ అన్ప్యాకింగ్ డిఫరెన్స్. ఈ విధంగా షో చేస్తుంది అనమాట. జస్ట్ చూడండి. తర్వాత 100% గూడ్స్లో 19%, 43%, 17%, 14, 7% ఐటమ్స్ బైఫర్కేట్ చేస్తాం. ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ చూడండి. 50,000కి మనం పర్చేజ్ చేసామనుకోండి, దాని మీద 12% ట్యాక్స్. ఆ 50,000కు 3,000 యాడ్ అవుతే టోటల్ అమౌంట్ 56,000 అవుతుంది. ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అంటారు. అదే ఇన్క్లూడింగ్ అనుకోండి, ఆ 50,000 లోపలికి ఉంటుంది. అంటే 44,000 అసలు అమౌంట్, రిమైనింగ్ 6,000 ట్యాక్స్తో కలిపి టోటల్ అమౌంట్ 50,000 అవుతుంది. అది ఇన్క్లూడింగ్ ట్యాక్స్. ఎక్స్క్లూడింగ్ అంటే 50,000 పైన పడుతుంది, ఇన్క్లూడింగ్ అంటే 50,000 బిలో పడుతుంది, లోపలికే పడుతుంది. 50,000 కంటే ఎక్కువ రేటు అమౌంట్ ఉండదు. ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. సేల్స్లో చూడండి, ఇన్క్లూడింగ్ ట్యాక్స్ 1 lakh మనం సేల్ చేస్తాం, దాని మీద 12% అంటే 6,000 యాడ్. ఇక్కడ ఏముంది ఇంక్లూడింగ్ కదా. ఇన్క్లూడింగ్ అంటే లోపలికి ₹1,00,000 లోపలికే ట్యాక్స్ పడుతుంది. ఈ విధంగా ఉంటుంది. దీనికి జిఎస్టీ ఫార్ములా ఏమిటంటే ఈక్వల్ అవుట్పుట్ మైనస్ ఇన్పుట్. జిఎస్టీ పేయబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్, అవుట్పుట్ సిజిఎస్టీ మైనస్ ఇన్పుట్ సిజిఎస్టీ. 6,000 మైనస్ 3,000 అంటే ఈక్వల్ 3,000. జిఎస్టీ పేయబుల్ టు స్టేట్ గవర్నమెంట్, అవుట్పుట్స్ హెచ్జిఎస్టీ మైనస్ ఇన్పుట్ హెచ్జిఎస్టీ. 6,000 మైనస్ 3,000 అంటే 3,000. ఇట్లా క్యాలిక్యులేట్ అవుతుంది. దానికి సంబంధించిన జిఎస్టీ కాన్ఫిగరేషన్స్ స్టెప్స్: అసైన్ ట్యాక్స్ ప్రొసీజర్ టు కంట్రీ ఓబీబీజీ, డిఫైన్ ట్యాక్స్ యాక్సెస్ సీక్వెన్స్ ఓబీక్యూ2, తర్వాత డిఫైన్ కండిషన్ టైప్స్ ఓబీక్యూ1, క్రియేట్ అకౌంట్ కీస్ ఓబీసీఎన్, డిఫైన్ ట్యాక్స్ ప్రొసీజర్ ఓబీక్యూ3, అసైన్ జిఎల్ టు అకౌంట్ కీస్ అండ్ జిఎల్ ఓబీ40, తర్వాత క్రియేట్ ట్యాక్స్ కోడ్ ఇన్ కంట్రీ ఎఫ్టీఎక్స్పీ, మెయింటైన్ ట్యాక్స్ కోడ్స్ ఫర్ ఎక్సైజ్ డ్యూటీస్ SM30. ప్రొసీజర్ అంటే మనకి జిఎస్టీ అంటే ఏంటి, వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఓకే, క్లియర్? యా, మనకి ఎక్సెల్లో నేను ఆ స్టెప్స్ రాశాను వరుసగా. మనం చేసేటప్పుడు వాటి పక్కనే రాసుకోవాలి మనకు గుర్తుండడం కోసం. ఓకే, డన్. దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉంటుంది, ఆ పీడిఎఫ్ కూడా మీకు ఇచ్చేస్తాను, తర్వాత చేయండి. ఫస్ట్ వన్ చూడండి, డిఫైన్ కండిషన్ టైప్స్ OBYZ. అదే ఇక్కడ ఉంది, డిఫైన్ కండిషన్ టైప్స్ OBYZలోకి వెళ్ళి మనం ట్యాక్సెస్ క్రియేట్ చేసుకోవాలి. SAP ఓపెన్ చేస్తున్నా. OBYZ కండిషన్ టైప్స్.
ఇవి మన ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో జిఎస్టీ మీద అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఒకటి చూద్దాం కావాలంటే, ఓపెన్ చేసి చూడండి. జస్ట్ ఒకటి ఓపెన్ చేశాను, కండిషన్ టైప్ రాసుకోవాలి. ఇలా ఒక్కొక్క దేశంది ఒక్కొక్క పర్సంటేజ్ ఉంటుంది. ఓకే, సో మన బ్యాక్ వచ్చి మనం కొత్తగా క్రియేట్ చేద్దాం, న్యూ ఎంట్రీస్. ఓకే, సో మనము కాంపోనెంట్స్ చెప్పాను, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ ఉంటాయి అనేసి. ఇవి పర్చేజ్కు ఉంటాయి, సేల్స్ కూడా ఉంటాయండి. పర్చేజ్కు ఉంటాయి, అదేవిధంగా సేల్స్ కూడా ఉంటాయి, అది మీరు గమనించాలి. ఓకే, డన్. ఇక్కడ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అనేది చాలా మంది మీకులాగా తీసుకొని ఉంటారు. ఒకసారి పీడిఎఫ్ చూడండి. ఇక్కడ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అనేది మనం అదే తీసుకోకూడదండి. అదే తీసుకుంటే చాలా మంది మనలాగా తీసుకో ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలి, మన కంపెనీ ఏదైతే ఉంటుందో అది తీసుకోవాలి, కండిషన్ టైప్ అనేది. ఓకే, సో డన్. చూడండి ఇక్కడ హెచ్సిఎల్ కదా మంది, హెచ్సిఎల్, హెచ్సిఎల్, హెచ్సిఎల్ ఇన్పుట్ సిజిఎస్టీ. ఇక్కడ వచ్చేసి డ్రాగ్ చేస్తే ట్యాక్స్ క్లాసిఫికేషన్స్ అని మన కింద ఒకటి ఉంటుంది, ప్రీ డిఫైన్డ్గా యాక్సెస్ సీక్వెన్స్. అదే మనం తీసుకోవచ్చు. రియల్ టైంలో కావాలంటే ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు, ఎండబ్ల్యూఎస్టీ. తర్వాత కండిషన్ క్లాస్ ట్యాక్సెస్, ఇది ట్యాక్స్కి సంబంధించిందే కాబట్టి ట్యాక్సెస్ తీసుకోవాలి. క్యాల్కులేషన్ టైప్ ఏ అంటే పర్సంటేజ్. చూడండి పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్. తర్వాత కండిషన్ కేటగిరీ, ఇది కూడా ట్యాక్సెస్ డి. రిమైనింగ్ ఏం అవసరం లేదు, యాజ్ ఇట్ ఈస్గా సేవ్ చేయొచ్చు. హెచ్సిఎల్ ఇన్పుట్ సిజిఎస్టీ. పర్చేజ్కి చేస్తున్నాం, పర్చేజ్కు 3 చేయాలి, ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ హెచ్జిఎస్టీ, ఇన్పుట్ ఐజిఎస్టీ. సేల్స్ కూడా చేయాలి, లైక్ అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ హెచ్జిఎస్టీ, అవుట్పుట్ ఐజిఎస్టీ అని, అది కూడా చేసుకోవాల్సి వస్తుంది. నేను ఇక్కడ పర్చేజ్కి మాత్రం చూపిస్తున్నాను, సేవ్ చేస్తున్నా. జిఎస్టీ కాన్ఫిగరేషన్, డేటా వాస్ సేవ్డ్. ఇప్పుడు ఇన్పుట్ సిజిఎస్టీ చేసాం, హెచ్సిఎల్ రాసుకున్నాం, గుర్తుండదు ఇక్కడ చేసేటప్పుడు రాసుకోండి. తర్వాత కామా హెచ్సిఎల్, కామా హెచ్సిఎల్. ఒకటి అయిపోయింది కదా, నెక్స్ట్ ఇక్కడే నెక్స్ట్ అనివ్వండి, హెచ్సిఎల్ ఇన్పుట్ హెచ్జిఎస్టీ, ఎండబ్ల్యూఎస్టీ. రిమైనింగ్ అన్ని సేమ్. సేవ్. నెక్స్ట్ హెచ్సిఎల్, ఐజిఎస్టీ. సేవ్. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ అంటే పర్చేజ్కి మాత్రమే చేశాను, మీరు సేల్స్ కూడా చేసుకోవాలి. సేల్స్కి ఏమొస్తుంది, ఇక్కడ ఇన్పుట్ ప్లేస్లో అవుట్పుట్ వస్తుంది, ఇన్పుట్ ప్లేస్లో అవుట్పుట్ వస్తుంది. ఓకే, అది మీరు చేయాలి ఓన్గా. ఓకే, డన్. నెక్స్ట్ ఏముందండి మనకి, క్రియేట్ అకౌంట్ కీస్, ఓబిసిఎన్ /n ఓబిసిఎన్.
ఓకే, న్యూ ఎంట్రీస్. ఓకే, పీడిఎఫ్ చూడండి ఒకసారి. త్రీ డిజిట్స్తో ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇన్పుట్ నేను చేసి చూపిస్తాను, అవుట్పుట్ మీరు చేసుకోవాలి సేల్స్కి. ఓకే, హెచ్సిఎల్ కదా ఇక్కడ, HC1, HCL ఇన్పుట్ CGST. ట్యాక్స్ టైప్ ఇన్పుట్ కాబట్టి ఇక్కడ సిస్టంలో ఇన్పుట్కి 2 అని ఉంది, అవుట్పుట్కి 1 ఉంది. పోస్టింగ్ ఇండికేటర్ సపరేట్ లైన్ ఐటమ్ డిస్ప్లే, సపరేట్ లైన్ ఐటమ్ కాబట్టి 2 తీసుకోవాలి. HC1 ఇన్పుట్ చేసాము. నెక్స్ట్ HGST చేద్దాం. HC2 GST. అవుట్పుట్ కూడా మీరు చేసుకోవాలి. ఇన్పుట్కి నేను చేస్తున్నా, అవుట్పుట్ కూడా 3 వస్తాయి. సేవ్. నెక్స్ట్ HC3 GST. సో ఆ 3 రాసుకోండి, గుర్తుండవు, కన్ఫ్యూజ్ అవ్వకుండా. నెక్స్ట్ OBYZ /N OBYZ. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్తాం. ఓకే, ఇక్కడ మనకి ఇది చాలా ఇంపార్టెంట్, ట్యాక్స్ ప్రొసీజర్ అనేది. క్యాలిక్యులేషన్ ప్రొసీజర్. మనము ప్రొసీజర్ అనేది ఒకటి ఓన్గా క్రియేట్ చేసుకోవాలి మన కంపెనీకి. ఓకే, 6 డిజిట్స్తో అది ఇక్కడ క్రియేట్ చేద్దాం. HCL ట్యాక్స్ మన కంపెనీ పేరుతోనే చేస్తాం. ట్యాక్స్ ప్రొసీజర్ ఫర్ HCL. సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎంత బేస్ అమౌంట్ మీద ఎంత పర్సంటేజ్ క్యాలిక్యులేట్ అవ్వాలనేది మనం ఇప్పుడు ఇక్కడ సెటప్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ఈయన్నే మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, చూడండి ఇక్కడ స్టెప్స్ అని ఉంది. 10, 20, 30, 40 అనేది మనం ఇచ్చుకునే నెంబర్. ఓకే, సో ఇక్కడ ఎంత అమౌంట్కి ఎంత పర్సంటేజ్ కట్ అవ్వాలి, మనం ఇప్పుడు ఏవైతే చేసింటామో వాటన్నిటిని ఇక్కడ మనం సెటప్ చేసుకోవాలి. అకౌంటింగ్ కీస్ని, తర్వాత 10 రూపీస్ మీద ఎంత అమౌంట్ క్యాలిక్యులేట్ అవుతుంది, ఒకవేళ 10 నుంచి అంత అబోవ్ ఎంతైనా ఉండనివ్వండి, ఎంత బేస్ అమౌంట్ మీద ఎంత పర్సంటేజ్ కట్ అవ్వాలనేది ఆ సెట్టింగ్స్ అన్ని ఇక్కడ చేసుకుంటాం మనం. ఓకే, ఇక్కడ 10 ప్లేస్లో మీరు 1, 2, 3 అయినా తీసుకోవచ్చు, 10 అయినా తీసుకోవచ్చు. జస్ట్ ఇది ఒక మనం సెట్ చేసుకోవడం. బేస్ BASB దీంట్లో ఉంటుంది, ఇక్కడ BASB అని కొంచెం కిందికి వస్తే బేస్ అమౌంట్ అంటారు దాన్ని. బేస్ మనం అంటాం కదా, బేసిక్ అమౌంట్ మీద కట్ చేస్తారా, గ్రాస్ అమౌంట్ మీద కట్ చేస్తారా అనేసి. అట్లా చూడండి, BASB బేస్ అమౌంట్. నెక్స్ట్ 20 మీరు చేశారు కదా, ఏవైతే ఇక్కడ చేసి ఉంటారో. ఓకే, HCL, CHCL, SHCL, IHCL వాటిని ఇక్కడ ఇవ్వాలి. కండిషన్ టైప్స్ CHCL. ఇప్పుడు నేను ఓన్లీ పర్చేజ్ చేస్తున్నా, సేల్స్ మీరు చేస్తారు కదా, అవి కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. SHCL.
కొంచెం కిందకి వస్తే 40 IHCL. కొంచెం పైకి వెళ్దాం. ఇక్కడ అమౌంట్ వేయాలి, ఫ్రమ్ అమౌంట్ టు అమౌంట్. టెన్ నుంచి అబోవ్ ఎంతైనా అమౌంట్ ఉండొచ్చు. తర్వాత అకౌంట్ కీస్ ఇక్కడ చేశారు కదా, HC1, HC2, HC3 అవి ఇక్కడ ఇవ్వాలి. మీరు పక్కన డ్రాగ్ అని చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మీకు తెలిసి ఉంటుంది కాబట్టి ఇచ్చేసి ఎంటర్ ఇవ్వచ్చు. సేవ్ చేయండి. అదే మీరు ఇప్పుడు పర్చేజ్ చేసాం, ఇంకా 3 ఎక్స్ట్రాగా సేల్స్ కూడా వస్తాయి, అవి కింద ఇవ్వాలి. 50, 60, 70 అని ఇచ్చేసి సేమ్ ఇవి ఒక 3 ఎక్స్ట్రా యాడ్ అవుతాయి, ఇక్కడ ఇవి కూడా ఒక 3 ఎక్స్ట్రా కింద యాడ్ అవుతాయి. సేల్స్ టీ సేవ్, డేటా వాజ్ సేవ్డ్. నెక్స్ట్ ఏముంది, అసైన్ కంట్రీ టు క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ OBBG /n OBBG. సార్ చిన్న డౌట్ సార్. చెప్పండి సార్, కండిషనల్ టైప్స్కి క్యాలిక్యులేషన్ టైప్స్కి ఒకే హెచ్ఎస్ఎన్ ఇది టీ కోడ్ ఒకటేనా సార్? టీ కోడ్ ఒకటే, ఓకే సార్. పైన వేరే వస్తుంది, ప్రొసీజర్ వేరే వస్తుంది, స్క్రీన్ మారుతుంది అంతే. ఓకే సార్. ఓకే, పొజిషన్లోకి వెళ్ళి కంట్రీ తీసుకోండి. అయ్యాను చూడండి, ఇక్కడ మీకులాగా చాలామంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఇక్కడ మారుస్తూ ఉంటారు. మార్చినప్పుడు మీకు ఎంట్రీస్ పడవు, అక్కడ పర్లేదంటే ఇక్కడ వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, అందరికీ ఒకటే ఉంటుంది ఇక్కడ HCL ట్యాక్స్. అదే కదా మనం చేసాము. ఎవరొకరు కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, వాళ్ళు మారుస్తూ ఉంటారు. ఇప్పుడు మీ ప్లేస్లో ఏరే వాడు చేస్తా ఉన్నా అనుకో, వాడు నీ తీసేసి ప్రొసీజర్ ఏరే మంది పెట్టుకుంటాడు, అప్పుడు ఎంట్రీస్ పడవు మనకు. రాసుకోండి ఇక్కడ HCL ట్యాక్స్ అని, ప్రతిదీ రాసుకోవాలి ఫస్ట్ టైం చేసేటప్పుడు. నెక్స్ట్ FTXP /n FTXP PDF చూడండి. ఓకే, ఇప్పుడు 2 డిజిట్స్తో మనము ట్యాక్స్ కోడ్స్ క్రియేట్ చేసుకోవాలి. ట్యాక్స్ కోడ్స్ H1 CL ఇన్పుట్ CGST ప్లస్ HGST రెండుటి కలిపి H1 అనే ఒకటి క్రియేట్ చేసుకున్నాను. ట్యాక్స్ టైప్, సో ఇన్పుట్కి V ఇచ్చాడు, అవుట్పుట్కి A ఇచ్చాడు, ఇన్పుట్కి V తీసుకున్నాం. ఓకే, సేవ్ చేయండి. ఓకే, 12% అనుకోండి, హాఫ్ తీసుకోవాలి, 6. అదే 18% అనుకోండి, 9 తీసుకోవాలి. 28 అనుకోండి, 14 తీసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి. 5 అయితే 2.5 తీసుకోవాలి. ఎంటర్ ఇచ్చామనుకో ఆటోమేటిక్గా 6 తీసేసుకుంటుంది. మీరు ట్యాక్స్ ప్రొసీజర్లో ఏదైతే ఇచ్చింటారో అది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడికి వచ్చేస్తుంది. అమౌంట్ లెవెల్ వచ్చేస్తుంది, ఫ్రమ్ వచ్చేస్తుంది. సేవ్ చేయండి. H1 నెక్స్ట్ H2, ఇది IGST.
అదే అవుట్పుట్కి అయితే ఏ తీసుకుంటారు. ఐజిఎస్టీ కాబట్టి ఇప్పుడు ఇక్కడ తీసుకోరు, ఇక్కడ తీసుకుంటారు 12, డైరెక్ట్ 12% ఒక చోటే. H1 రాసుకోండి, గుర్తుండవు. H1, H2. నెక్స్ట్ ఇప్పుడు FS00 వెళ్ళి మనకు కావాల్సినవి క్రియేట్ చేసుకోవాలి. /n FS00. ఓకే, ఒకసారి పీడిఎఫ్ చూద్దాం ఏమేమి అవసరమో. సో ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ హెచ్జిఎస్టీ, ఇన్పుట్ ఐజిఎస్టీ 3 కరెంట్ అసెట్స్ కింద క్రియేట్ చేసుకోవాలి. వీటినే కాపీ చేసుకుని మనం ఆల్టర్ చేసుకున్నాం. సార్ అవి 3 డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ లో కదా సార్? ఏవి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అనేటివి అది టాలీలో ఉంటాయి. దీంట్లో వాటి అండర్ గ్రూప్స్ కింద ఇవే ఉంటాయి. నువ్వు ఏవైనా చూసుకో, కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ వాటిలోనే ఉంటాయి అన్నీ కూడా, బ్యాక్ ఎండ్ లో, అండర్ గ్రౌండ్ లో. పైకి మనం తీసుకున్నా, బట్ దాని వెనక అండర్ లో ఈ రెండిట్లోనే కలిసి ఉంటాయి. ఇన్పుట్ జిఎస్టీ, చూడండి ఇక్కడ కరెంట్ అసెట్స్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ సిజిఎస్టీ వాళ్ళే. నెక్స్ట్ కంట్రోల్, ఇది తీసేయండి. ఇక్కడ ట్యాక్స్ కేటగిరీ మనం చేసింది వీడికి వస్తాయి. చూడండి ఇక్కడ H1 HCL ఇన్పుట్ సిజిఎస్టీ ప్లస్ హెచ్జిఎస్టీ, అది సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం ముందుకు వద్దాం. లైన్ ఐటమ్ డిస్ప్లే 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఈ 001 సేవ్. ఇలా 3 చేసుకోవాలి. సేమ్ కంట్రోల్ డేటాలో కూడా హెచ్జిఎస్టీ కూడా H1 తీసుకోవాలి. సిజిఎస్టీ హెచ్జిఎస్టీకి H1. సేవ్. మళ్ళీ ఐజిఎస్టీకి మారుతుంది, H1 తీసేసి H2 పెట్టాలి. H2 రిమైనింగ్ అన్ని సేమ్. సేవ్. నెక్స్ట్ ఓకే, తర్వాత ఆల్రెడీ పర్చేజ్ అకౌంట్ ఒకటి మనం తీసుకొని ఉంటాం. ఆ పర్చేజ్ అకౌంట్కి మనము ఆల్ ట్యాక్స్ టైప్స్ అలౌడ్ అని తీసుకోవాలి, అదొక్కటి మార్చుకోవాలి. అడ్మిన్ ఎక్స్పెన్స్లో ఉంటుంది అది. చేంజెస్ చేద్దాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇక్కడ మనం ఆల్ ట్యాక్స్ అలౌడ్ తీసుకోవాలి. స్టార్. సేవ్. ఓకే, నెక్స్ట్
ఓబి 40 వెళ్దాం. /n ఓబి 40. ఫస్ట్లో కొంచెం టఫ్గా అనిపిస్తుంది, 1-2 సార్లు చేయాలి. ఓకే, ఓబి 40కి వచ్చిన తర్వాత మనం చేసింటాం కదా, అవి ఈ ప్లేస్లోకి వస్తాయి. అవి మనం ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. కొంచెం కిందికి వస్తే HCl, తర్వాత ఇక్కడ మనకి HC1 HC2 ఉన్నాయి కదా, అవి కూడా చెక్ చేసుకోవాలి. అది చెక్ చేసుకున్నా చాలు, ఎక్కడున్నాయో తెలిసిపోతుంది. ఏ అయిపోయింది, ఇప్పుడు బికి వచ్చినాం. సి అయిపోయింది, డి అయిపోయింది, ఈ అయిపోయింది, హెచ్ కాబట్టి అది ఇక్కడ ఉన్నాయి చూడండి. HC1 HC2 HC3 HCl ఇన్పుట్, ఈ మూడింటిని ఓపెన్ చేయాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనది కంపెనీది ఇవ్వాలి, HCl1. ఓకే, పోస్టింగ్కి నో ఇవ్వండి. ఇక్కడ 40 డెబిట్, 50 ఇస్ ద క్రెడిట్. అకౌంట్స్ రూల్స్ ఎస్ ఇవ్వండి, సేవ్ చేయండి. మళ్ళీ ఒకసారి పోస్టింగ్కి ఎస్. ఇక్కడ ఇన్పుట్ CGST సెలెక్ట్ చేయండి. సేవ్. బ్యాక్. ఒకటి అయిపోయింది. నెక్స్ట్ HGST. కన్ఫ్యూజన్గా ఉంటుంది ఫస్ట్ టైము, ఒకసారి 1-2 సార్లు చూడాలి. ఫస్ట్ పోస్టింగ్కి ఇచ్చినప్పుడు ఫస్ట్ డూ యూ వాంట్ టు సేవ్ ద డేటా ఫస్ట్ అంటే నో ఇవ్వండి, ఫస్ట్ నో ఇవ్వాలి. తర్వాత ఇక్కడ డెబిట్ అంటే 40, క్రెడిట్ అంటే 50 ఇవ్వాలి. తర్వాత రూల్స్, ఇప్పుడు ఎస్, ఇప్పుడు సేవ్ చేయాలంటే ఎస్ ఇప్పుడు చేయాలి. తర్వాత మళ్ళీ పోస్టింగ్కి ఇవ్వాలి, ఎస్. ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ HGST సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్. బ్యాక్. తర్వాత థర్డ్ వన్ నో, 40 50 రూల్స్ ఎస్, పోస్టింగ్ ఫీ ఎస్. ఓకే, డన్. నెక్స్ట్ SM30. /n SM. సో ఇక్కడ వచ్చేసి PDF చూద్దాం. J_1I COND ట్యాక్స్ అని ఇవ్వాలి. ఇక నేను మీకులాగా చాలా మంది చేసి ఉంటాను కాబట్టి డిఫాల్ట్గా నాకు ఉంటుంది, మీరు ఇచ్చుకోండి. మెయింటైన్ న్యూ ఎంట్రీస్ HCl1. వచ్చేసి ట్యాక్స్ కోడ్ H1 HCl2.
ట్యాక్స్ కోడ్ H2 సేవ్ చేయండి. ఇక్కడ కూడా 1 కదా కంపెనీ కోడ్. మనం అప్పుడే ఎర్రర్ వస్తుంది, మనం మిస్టేక్ చేసినామంటే అప్పుడు ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్, సో వీడికి కాన్ఫిగరేషన్ అనేది క్లియర్ కట్గా అయిపోయింది. ఇప్పుడు మనం FB60కి వెళ్ళి ఎంట్రీస్ పాస్ చేస్తాం. చూడండి, /n FB60. ఓకే, ఫస్ట్ వెండర్ని సెలెక్ట్ చేసుకున్నాం, ఎంటర్. ఇప్పుడు ఎక్స్క్లూడింగ్ తీసుకుంటుందా ఇన్క్లూడింగ్ తీసుకుంటుందా గమనించండి. ఇక్కడ అమౌంట్ ఇవ్వద్దండి, పర్చేజ్ అకౌంట్, $50,000 ఇస్తున్నా. ఇక్కడ ట్యాక్స్ కోడ్ అడుగుతుంది, విత్ ఇన్ ద స్టేట్ ఇస్తున్నాను ఫస్ట్, CGST HGST. ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ మనం అంటే ఎక్సెల్ అని చూద్దాం. ఎక్స్క్లూడింగ్ తీసుకుంటుందా ఇన్క్లూడింగ్ తీసుకుంటుందా అనేది తెలిసిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12% అన్నాం, ఈక్వల్ 50,000 ఇంటూ 12% అంటే ఎంత వచ్చింది? 6,000 వచ్చింది. 6,000 బై 2 చేసినామంటే CGST 3,000, HGST 3,000 తీసుకుంటుంది. కామన్. ఒకవేళ ఇప్పుడు మనం తీసుకున్న ట్యాక్స్ ఎక్స్క్లూడింగ్ అయితే టోటల్ 56,000 అవుతుంది. ఇన్క్లూడింగ్ ఏంది అనుకోండి, 50,000 లోపలే ఇన్క్లూడింగ్ వచ్చేస్తుంది. చూడండి, చూద్దాం ఎలా తీసుకుంటుందో. ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ క్యాలిక్యులేట్ ట్యాక్స్ టిక్ మార్క్ పెట్టి ఇక్కడ H1 తీసుకోండి. ఎప్పుడైతే H1 తీసుకుంటారో ఇక్కడ నువ్వు ఇచ్చిందేమో 50,000, కానీ ఇక్కడ ఎంత తీసుకుంది? టోటల్గా 56,000 తీసుకుంది. అంటే ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ తీసుకుంది. ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్ ఇక్కడ విత్ హోల్డింగ్ ట్యాక్స్లోకి వెళ్ళి అవి తీసేసేయండి, లేకుంటే అది కూడా క్యాలిక్యులేట్ అవుతుంది, మనకు అనవసరం అది. దీనికి ఎంత ట్యాక్స్ పడిందో ఇక్కడ చూడొచ్చు. ట్యాక్స్ 6,000 ట్యాక్స్ పడింది. అదే కదా ఇక్కడ చూపించింది మీకు ఎక్స్క్లూడింగ్ 6,000 బై 2 చేస్తే 3,000. ఈ 50,000కి 6,000 యాడ్ చేస్తే 56,000 టోటల్ అమౌంట్. అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సిమ్యులేట్ చేయండి, బేసిక్ డేటా వచ్చి సిమ్యులేట్ చేయండి, మీకు క్లారిటీగా తెలిసిపోతుంది. చూసారా, ప్రియా ప్రైవేట్ లిమిటెడ్ 56,000, పర్చేజ్ 50,000, ఇన్పుట్ CGST 3,000, ఇన్పుట్ HGST 3,000. వీటికి టెక్స్ట్ కూడా ఒకసారి ఇవ్వాలి. ఓపెన్ చేయండి. ఓకే, దీనికి లేదు, బ్యాక్. దీనికి ఓపెన్ చేయండి, దీనికి కూడా లేదు, బ్యాక్. ఇప్పుడు సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్, సేవ్ అయిపోయింది. ఓకే, సో ఇదేంటి? ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. FB11N వెళ్ళి చూద్దాం. న్యూ సెషన్ తీసుకుంటున్నా. FB11N ఎగ్జిక్యూట్. 56,000. ఓకే, డన్. ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. ఓకే, ఇప్పుడు ఇన్క్లూడింగ్ ట్యాక్స్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇన్క్లూడింగ్ చేయాలంటే ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ టిక్ మార్క్ తీసేయాలి. క్యాల్కులేట్ ట్యాక్సెస్ ఆన్ నెట్ అమౌంట్. ఈ టిక్ మార్క్ తీసేసామంటే ఆటోమేటిక్గా అది ఇన్క్లూడింగ్ ట్యాక్స్కి వచ్చేస్తుంది. చూద్దాం. అదే పర్సన్ తీసుకుంటున్నా, డేట్ అదే 3002,
ఇక్కడ అమౌంట్ ఇవ్వద్దండి, డైరెక్ట్ ఇక్కడ వెండర్ ఇన్వాయిస్, ఇక్కడ పర్చేజ్ తీసుకోండి, ఇక్కడ 50,000 తీసుకోండి, ఇక్కడ వచ్చేసి ట్యాక్స్ వచ్చేసి H1 తీసుకోండి. ఓకే, ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు ఎలా తీసుకునేదో చూడండి. 50,000 క్యాలిక్యులేషన్ ట్యాక్స్ సెలెక్ట్ చేయండి, ఇక్కడ వెళ్ళి H1 ఇవ్వండి. ఓకే, ఇక్కడ 50,000 ఉంది, ఇక్కడ 50,000 ఉంది, నో డిఫరెన్స్. బట్ కానీ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది చూద్దాం. ఆ అమౌంట్ ఇక్కడ ఇవ్వండి, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. వితౌట్ ట్యాక్స్లోకి వెళ్ళి తీసేసేయండి, లేకుంటే దాని మీద కూడా ట్యాక్స్ కలెక్ట్ అవుతుంది. దాని డిఫరెన్స్ ఎలా కనబడుతుంది అంటే ట్యాక్స్లో కనబడుతుంది. ఎంత వచ్చింది ఇక్కడ? ఇన్క్లూజివ్ ట్యాక్స్ ఇది 5,357. ఎక్స్క్లూడింగ్కి ఇన్క్లూడింగ్కి అమౌంట్ తక్కువ మారుతుంది. ఓకే, ఇన్క్లూడింగ్లో అయితే 6,000 తీసుకోలేదు చూడండి, 5,300 తీసుకుంది. అదే ఎక్స్క్లూడింగ్ అయితే 6,000 తీసుకుంది. కొంచెం 500 అమౌంట్ అటు ఇటు లెస్ అవుతుంది, గమనించాలి. బేసిక్ డేటా సిమ్యులేట్ చూడండి, ఇక్కడ 2,678, 2,678. అదే ఎక్స్క్లూడింగ్లో అయితే 3,000 తీసుకుంది. ఇక్కడ టోటల్ అమౌంట్ 44,642. సేవ్. ఓకే, ఈ విధంగా మనం చూడొచ్చు. ఇది విత్ ఇన్ ద స్టేట్, అంటే మన రాష్ట్రంలోనే పర్చేజ్ చేసి మన రాష్ట్రంలోనే సేల్ చేస్తే. ఓకే, సో ఇన్క్లూడింగ్లోనే ఒకవేళ అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే IGST ట్యాక్స్ ఇన్క్లూడింగ్లో చూపిస్తున్నాను, ఇన్క్లూడింగ్లో, ఎక్స్క్లూడింగ్లో కాదు. ఇన్క్లూడింగ్లో కూడా చూపిస్తాను మళ్ళీ. $20,000 ఇస్తున్నా, ఇక్కడ H1 కాదు IGST తీసుకుంటా, H2 ఎంటర్. H2 తీసుకున్నా, 20,000 ఉంది, ఇక్కడ 20,000 సేమ్ ఉంది. దాన్ని కాపీ చేసుకోండి, Ctrl+C Ctrl+V. వితౌట్ ట్యాక్స్ దగ్గరికి వెళ్ళి అది తీసేయండి, లేదంటే వాటి మీద కూడా ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఎంత పడింది ట్యాక్స్? 2,142 రూపాయలు పడింది. 20,000కి ట్యాక్స్. ఇది ఇన్క్లూడింగ్ అండి, ఇన్క్లూడింగ్ ట్యాక్స్. సిమ్యులేట్ IGST ట్యాక్స్ పడింది చూడండి. పర్చేజ్ 17,000, ఇన్పుట్స్ IGST 2,000, టోటల్ 20,000 IGST ట్యాక్స్. ఒకసారి రీఫ్రెష్ చేసి చూద్దాం. అక్కడ లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నాను. ఒకటి 50,000, ఒకటి 20,000. ఫస్ట్దేమో ఎక్స్క్లూడింగ్, మిగతా 2 వచ్చేసి ఇన్క్లూడింగ్. సో ఎక్స్క్లూడింగ్లో కూడా IGST ట్యాక్స్ ఎలా చేయాలో చూద్దాం. అలా చేయాలంటే ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి దీన్ని టిక్ మార్క్ పెట్టుకోవాలి. టిక్ మార్క్ పెట్టుకుంటే నువ్వు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చింటావో దానికి పైన యాడ్ అవుతుంది, లోపలికి యాడ్ అవ్వకుండా. అదే 20,000 ఇస్తున్నా. చూడండి, నువ్వు ఇక్కడ 20,000 ఇచ్చింటే ఇక్కడ 22,000 అయింది. అంటే ఎక్స్క్లూడింగ్, ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. ఇది చూడండి, 2,400 ట్యాక్స్ పడింది. బేసిక్ డేటా సిమ్యులేట్, సేవ్. చూసారా, టోటల్ అమౌంట్ ఎంత? 1,48,400. ఇప్పుడు ఈ అమౌంట్ని మాన్యువల్గా కాకుండా పేమెంట్, వెండర్ పేమెంట్. ఓకే, మాన్యువల్గా కాకుండా APP ద్వారా ఆటోమేటిక్ పేమెంట్ F110 ద్వారానే చేయొచ్చు.
లేదు అంటే F-53 ద్వారా అయినా చేయొచ్చు. ఓకే, ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా ఎలా చేయాలో చూద్దాం. మనం పేమెంట్ మెథడ్ 3 కదా తీసుకున్నాం, కాబట్టి ఇక్కడ ఇన్వాయిస్ ఓపెన్ చేసి ఇన్వాయిస్ లెవెల్లో ఫస్ట్ పేమెంట్ మెథడ్ ఇద్దాం. ఇక్కడ 3 సేవ్ చేస్తున్నాం. ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా ఎలా చేయాలో చూపిస్తున్నాను. 4 ఇన్వాయిస్లని అట్ ఏ టైం ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. క్లియర్ చేయాలను ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా. మాన్యువల్ పేమెంట్ కాదు. మాన్యువల్ పేమెంట్ F-53 చేస్తాం, కానీ ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా ఎలా చేయాలో చూపిస్తున్నాను. జిఎస్టీ ఇన్వాయిసెస్ని ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా ఎలా క్లియర్ చేయాలనేది చెప్తున్నాను. ఫస్ట్ ఇన్వాయిస్ లెవెల్లో మనం పేమెంట్ మెథడ్ ఇచ్చుకోవాలి. ఆల్రెడీ వెండర్ మాస్టర్ లెవెల్లో పేమెంట్ మెథడ్ ఆల్రెడీ ఇచ్చుకున్నాం. వెండర్ మాస్టర్లో మనం ఇన్వాయిస్ లెవెల్లో ఇచ్చుకోవాలి. /n F110 పే డేట్ ఇవ్వండి. కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్ 3, నెక్స్ట్ పోస్టింగ్ డేట్ లైక్ 3 days అంటే 14 ఇస్తున్నాను. వెండర్ 388 అదే కదా, 388 అడిషనల్ లాగ్ స్టేటస్ సేవ్. ప్రపోజల్ స్టార్ట్ ఇమీడియట్లీ. ఎంటర్. ఎడిట్ ప్రపోజల్. ఓకే, చూసారా 4 క్లియర్ అయిపోయినాయి. 1,48,400. ఇక్కడ గ్రీన్ టిక్ కాకుండా రెడ్ కలర్ వస్తే మిస్టేక్స్ ఉన్నట్టు, గ్రీన్ టిక్ వచ్చిందంటే క్లియర్ అయినట్టు. 4 పికప్ చేసుకున్నాయి. బ్యాక్ పేమెంట్. ఓకే, ఎంటర్ క్లియర్. కావాలంటే చూడండి, వెండర్ లైన్ డిస్ప్లేకి రండి, లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్. మొత్తం క్లియర్. 4 ఇన్వాయిస్ క్లియర్. ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా జిఎస్టీ ఇన్వాయిసెస్ని క్లియర్ చేశా. మాన్యువల్గా పోలేదు. ఈరోజు డేట్ వచ్చి క్లియర్ ఐటమ్స్లో చూద్దాం. ఎగ్జిక్యూట్. 4 ఇన్వాయిస్ క్లియర్ అయ్యాయి చూడండి. 1,48,400. ప్రియా ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, 388. ఇలా అండి. ఈ విధంగా జిఎస్టీకి సంబంధించిన ఇన్వాయిసెస్ని ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా కూడా మనం చేయొచ్చు అనేది మీకు టుడే క్లాస్లో క్లియర్ కట్గా. జిఎస్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకోసమే నేను చెప్పాను. ఓకే, సో ఎనీ డౌట్స్ గైస్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకా క్లియర్? జిఎస్టీ ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్వాయిస్ మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ కూడా అడుగుతారు. ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. పీడిఎఫ్ నేను గ్రూప్లో వేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? క్లియర్ సార్. మల్లికార్జున, లక్ష్మి, ప్రభు, సహంజ, ఎనీ డౌట్స్ అండి? లేదు సార్. క్లియర్. ప్రాక్టీస్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తారు సార్. యా షూర్ అండి, కంపల్సరీ. ఓకే, ఇది నిన్న విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఈరోజు జిఎస్టీ అనేది ఇంపార్టెంట్ మనకి. ఇవి కొంచెం ఎక్స్ట్రాగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను లైక్ పర్చేజ్కి చెప్పాను, ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ హెచ్జిఎస్టీ, ఇన్పుట్ ఐజిఎస్టీ. మీరు సేల్స్కు చేయాలి. ఇప్పుడు నేను పర్చేజ్ స్టార్టింగ్ నుంచి ఎలా చేశానో అదే విధంగా సేల్స్ కూడా చేసుకుంటూ రావాలి. అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ హెచ్జిఎస్టీ, అవుట్పుట్ ఐజిఎస్టీ, తర్వాత వాటికి ట్యాక్స్ కోడ్స్ కూడా చేయాలి.
ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అవుట్పుట్ కూడా వస్తాయి. ఎక్స్ట్రా అవుట్పుట్కి 3 వస్తాయి, ఇక్కడ అవుట్పుట్కి 3 వస్తాయి, ఇక్కడ రెండింటికి ఒకటి ఉపయోగించవచ్చు. ఇది ఇలా ఇవి 2 ఉన్నాయి కదా, అవుట్పుట్ కూడా 2 వస్తాయి. ఓకే, అది మీరు చేయాలి కస్టమర్కి సంబంధించి. ఓకేనా, క్లియర్ అండి. సో అది చేసేయండి. సో టుమారో అసెట్ అకౌంటింగ్ చెప్పుకుందాం. ఓకే, డన్. ఐ థింక్ ఈ వీక్లో అయిపోతుందండి. ఈ వీక్లో ఎస్ఐపి అయిపోతుంది. ఓకే, రేపు నుంచి ఒక 1 వీక్లో ఎస్ఐపి మనకి క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ వీక్ నుంచి నెక్స్ట్ మండే నుంచి టాలీ స్టార్ట్ చేస్తాం. ఓకే సార్. యా, లైక్ మన బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అయింది?